యాక్చువల్గా బిగ్ బాస్లో ఎవరు గేమ్ ఆడట్లా. ఆడేది ఎవరై అంటే బిగ్ బాస్ ఆడుతున్నాడు గేమ్. బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి వీళ్ళు ఆడుతున్నారు. అది మీ అభిమాన కంటెస్టెంట్ ఎవరు? ఇమాన్యుయల్. ఎందుకని? ఇమాన్యుయల్ ఎందుకు అంటున్నానంటే, ఇమాన్యుయల్ ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎప్పుడు గేమ్ పెట్టినా కానీ బిగ్ బాస్లో సాక్రిఫైస్ చేస్తూ వచ్చాడు. 3 సార్లు కెప్టెన్ అయ్యాడు. ఇప్పటి వరకు అతన్ని కొట్టిన వాళ్ళు లేరు. 3 సార్లు కెప్టెన్ అవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు బిగ్ బాస్లో. ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నది అవాస్తవం. ఇమాన్యుయల్ జెన్యూన్గా ఆడుతున్నాడు. సేఫ్ గేమ్ ఆడేది ఎవరై అంటే తనుజ ఆడుతుంది సేఫ్ గేమ్. తనుజ తను గెలవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తుంది కాబట్టి ఆ మాట అంది. తనుజకు బయట ఫ్యాన్స్ ఎక్కువ ఉండారు అంటారు, దాంతో వాస్తవం ఉందంటారా? అంటే సీరియల్ యాక్టర్ కదా. ఎంత సీరియల్ యాక్టర్ అయినా చేసింది ఒక సీరియలే కదా బ్రదర్. బిగ్ బాస్కి రావటం వల్ల తనకు ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ లేకపోయింటే ఈరోజు తనుజాని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. తనుజనంత హైప్ చేస్తున్నది స్టార్మా బ్యాచ్ లేకోకుంటే పిఆర్ ముద్దమందారం సీరియల్ బ్యాచ్. ఒక మాటలో చెప్పాలని అంటే ముద్దమందారం సీరియల్ బ్యాచ్ యాజ్ ఎ ప్లాన్ ప్రకారం వాళ్ళ టీముని బిగ్ బాస్లోకి పిలిపించడం జరిగింది. ఆ ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు. అది ఇమాన్యుయల్ విన్నర్ అవుతాడంటారా? నేను అనుకోవటం ఇమాన్యుయల్ రన్నర్ అవుతాడు. టైటిల్ గెలిచేది మాత్రం సుమన్ శెట్టి గెలుస్తాడని నేను అనుకుంటున్నాను ఒపీనియన్ ప్రకారం. సుమన్ శెట్టి విన్నర్ అవుతారా? అవును. ఇప్పటి వరకు అతను ఏం ఆడాడని గేమ్ విన్నర్ అవుతాడంటారు. ఇప్పుడు తన గేమ్ డౌన్ అయిందని చెప్పి తన టైటిల్ కొట్టలేడని అంటున్నారు. 3 వీక్స్ బ్యాక్ 4 వీక్స్ బ్యాక్ అతను గేమ్ చూస్తుంటే మీరు ఈ మాట మాట్లాడరు. ఓకేనా? అది ఇప్పుడు సుమన్ శెట్టి భార్య వచ్చి తనుజతో కొద్దిగా క్లోజ్ ఉండొద్దని చెప్పింది కదా, అప్పుడు వాళ్ళకి క్లోజ్ ఉండటం అది వాళ్ళ భార్య అలా చెప్పడం కరెక్టే అంటారు? అది పర్సనల్ లైఫ్. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు కదా, వాళ్ళ పర్సనల్ లైఫ్. అందుకే తనతో క్లోజ్గా ఉండదని చెప్పింది. అందులో మిస్టేక్ ఏం లేదు కదా. అప్పటి నుండి తనుజను దూరంగా పెట్టారు సుమన్ శెట్టి అనడం వాస్తవమే కదా మరి. అది లైఫే. తమ్ముడే పేకాటే. అది యాక్టింగ్ చేసేటప్పుడు యాక్టింగే చేయాలి, బయట రియల్ లైఫ్లో ఉండేటప్పుడు రియల్ లైఫ్లోనే ఉండాలి. అది అట్లా కాదని చెప్పేసి యాక్టింగ్లో రియల్ లైఫ్